జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవత్సవ్కు కృతజ్ఞతలు తెలిపిన జెడ్ఆర్యుసిసి సభ్యుడు డాక్టర్ జూలకంటి శ్రీనివాసరావు. పిడుగురాళ్ల సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో గత వారంలో జరిగిన 76వ జెడ్ఆర్యుసిసి మీటింగ్ లో పిడుగురాళ్ల రైల్వే ప్యాసింజర్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు జెడ్ఆర్యుసిసి మెంబర్ డాక్టర్ జూలకంటి శ్రీనివాసరావు పలు రైళ్లకు పిడుగురాళ్ల స్టేషన్ లో స్టాపింగ్ ఇవ్వాలని రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ శ్రీవత్సవ్ను కోరారు. అందుకోసం 1000 మంది రైల్వే ప్రయాణికుల సంతకాలతో కూడిన వినతి పత్రం ఇచ్చి మీటింగ్ లోను రైలు స్టాపింగ్ కోరడం జరిగింది. కోవిడ్ కి ముందు పిడుగురాళ్ల స్టేషన్ స్టాపింగ్ ఉండి కోవిడ్ తర్వాత స్టాపింగ్ ఎత్తేసిన నర్సాపూర్ ఎక్స్ప్రెస్, రేపల్లె డెల్టా ఎక్స్ప్రెస్, అప్ అండ్ డౌన్ ట్రైన్లకు స్టాపింగ్ లేని మరికొన్ని రైళ్లకు పిడుగురాళ్లలో స్టాపింగ్ ఇవ్వాలని కోరగా అడిగిన వెంటనే ఆ ప్రతిపాదనను రైల్వే మంత్రిత్వ శాఖకి పంపి స్టాపింగ్ కు కృషి చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులకు జూలకంటి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రివర్యులు శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి, గౌరవ రైల్వే శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ వి సోమన్న గారికి, శ్రీ రవనీత్ సింగ్ గారికి, గౌరవ నర్సాపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవత్సవ్ గారికి, డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఉదయనాథ్ కోట్ల గారికి, గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ గారికి, పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ మాస్టర్ గారికి, సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఇతర రైల్వే ఉన్నతాధికారులకు ప్రతి ఒక్కరికి రైల్వే ప్యాసింజర్స్ అసోసియేషన్ తరపున జూలకంటి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ లో ఆగని వందే భారత్ తో సహా ఇతర రైళ్లకు కూడా త్వరలో స్టాపింగ్ ఇవ్వాలని రైల్వే ఉన్నతాధికారులను మళ్లీ కోరడం జరిగిందని తెలిపారు.